మంత్రి నియోజకవర్గం పెద్దపల్లి మరి జిల్లా, అదే విధంగా పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో చూసుకున్నట్టయితే మరి ఇక్కడ చూసుకున్నట్టయితే దళిత బంధు, దళిత జనోద్ధారకుడు, దళితులకు ఎక్కడ ఏ ఇబ్బంది జరిగినా అక్కడికి వచ్చి వాళ్తాడు. అవసరమైతే హైదరాబాద్ నుంచి కృత్రిమ ఉద్యమకారులను తీసుకొచ్చి దళితుల కోసం ఇక్కడ పోరాటం చేస్తాడు. ఆయనే మంతని నియోజకవర్గానికి సంబంధించిన ప్రస్తుత ఎమ్మెల్యే, అదేవిధంగా ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు. మరి ఇక్కడ ఆయన హయాంలో ఆయనకు సంబంధించి దళిత జనోద్ధారణకి ఏ విధంగా అయితే ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తాడో, మరి ఆయనకు నానానికి ఒకవైపు, నానానికి రెండో వైపు చూసుకున్నట్టయితే దళితులను ఏ విధంగా అణచివేస్తాడు అనేది ఇక్కడ మరి ఇక్కడ వెంకటస్వామి కుటుంబం, ఏదైతే కాకా వెంకటస్వామి కుటుంబం ఉన్నదో ఆ కుటుంబానికి సంబంధించి వాళ్ళ కొడుకు వివేక్ వెంకటస్వామి నుంచి వాళ్ళ మనమడు మరి ఇక్కడ వంశీకృష్ణ వరకు కూడా ఏ విధంగా అణచివేస్తా ఉన్నాడో మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. కాకా వెంకటస్వామికి సంబంధించి మరి డిసెంబర్ 22న వర్ధంతి జరిగింది. ఆ వర్ధంతి రోజున మరి కనీసం ఆయన అనుచరులు ఆ వెంకటస్వామి విగ్రహానికి పూలమాల వేయకున్నా పర్లేదు కానీ మరి వెంకటస్వామి విగ్రహానికి అడ్డంగా ఉన్నటువంటి ఫ్లెక్సీలను కూడా కనీసం తొలగించలేదు అని అంటే మరి ఏ విధంగా ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే వెంకటస్వామి విగ్రహానికి మరి అడ్డుగా ఫ్లెక్సీని ఏర్పాటు చేసారు ఇక్కడ మున్సిపల్ మరి ఇక్కడ చైర్పర్సన్ కి సంబంధించి ఆమె భర్తకు సంబంధించి మరి ఇక్కడ ఫ్లెక్సీని అడ్డంగా పెట్టిరు. ఈ రకంగా కనీసం వెంకటస్వామి విగ్రహం కూడా కనబడకుండా చేసారు. కనీసం మరి ఇక్కడ కాకా వర్ధంతి రోజున కనీసం మరి ఆ ఫ్లెక్సీలను తొలగించి ఒక దండేసి నివాళులు అర్పిద్దామని ఏమాత్రం సోయి లేకుండా, ఎందుకంటే పైనుంచి శ్రీధర్ బాబు ఆజ్ఞ లేదు కాబట్టి, మరోవైపు ఇక్కడ వెంకటస్వామికి సంబంధించిన విగ్రహ ఏర్పాటే ఆయనకు ఇష్టం లేదు. ఆ రోజు పుట్టమధు హయాంలో, ఆయన ఎమ్మెల్యేగా ఉన్న హయాంలో ఆ రోజు ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే వెంకటస్వామి విగ్రహం ఆ రోజు మున్సిపల్ చైర్పర్సన్ గా పుట్ట శైలజ గారు ఉన్నారు కాబట్టి ఆ రోజు ఆయనకు విగ్రహ ఏర్పాటుకు అనుమతినిచ్చిండ్రు. దానికి సంబంధించిన అనుమతులు మంజూరు చేయడం జరిగింది. దాన్ని ఇప్పటి వరకు ఏ కాంగ్రెస్ నాయకుడు కూడా మరి ఇక్కడ విగ్రహానికి వెళ్ళలేదు. ఈ రోజు అధికారంలో ఉన్నది కాకా వెంకటస్వామి జయంతి వర్ధంతులను అధికారికంగా జరుపుతామని ప్రభుత్వం ప్రకటనలు చేసింది. కానీ ఇక్కడ మంతనిలో మాత్రం అవమానం జరుగుతా ఉన్నది. మరి ఇక్కడ నిన్నటి రోజున గడ్డం వంశీకృష్ణ ఏదైతే ఎంపీ ఉన్నాడో ఆ ఎంపీ ఇక్కడికి వచ్చి ఈ ఫ్లెక్సీలను ఇక్కడ నుంచి తీసి మరి బయట పడేసి విగ్రహానికి మరి ఇక్కడ పూర్తిగా దాని విగ్రహాన్ని శుభ్రపరిచి దండలేసి దండలతోటి అలంకరణ చేసి వెంకటస్వామి విగ్రహాలతోటి మరి ఇక్కడ నినాదాలు చేసిన పరిస్థితిని చూసుకున్నట్టయితే ఈ చుట్టుపక్కల ఎక్కడైనా చూడండి, ఈ ఫోటోను నిశితంగా గమనించండి. మంతనికి సంబంధించిన ఒక్క కాంగ్రెస్ నాయకుడైనా ఇందులో ఉన్నాడా? మరి ఎంపీ, అధికార పార్టీకి సంబంధించిన ఎంపీ, సొంత పార్టీ కాంగ్రెస్ నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ మంతనికి వస్తే కనీసం ఒక్క నాయకుడు కూడా ఆయనను స్వాగతించిన పరిస్థితి లేదు అని అంటే దళితులను ఏ విధంగా అణచివేస్తా ఉన్నారు అనే విషయాన్ని ఇక్కడ మనం ప్రధానంగా మరి గమనించాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే నాడు మరి ఇక్కడ ఎంపీ వివేక్ ఎంపీగా ఉన్న రోజు ఇదే అవమానం, ఇదే ప్రోటోకాల్ లేకపోవడం, ఈ రోజు కూడా మరి మళ్ళీ ప్రోటోకాల్ లభించలేదు. మొన్నటికి మొన్న మనం చూసినాం ఏదైతే ముఖ్యమంత్రి సభలో మరి ఇక్కడ వంశీకృష్ణ మాట్లాడుతూ నన్ను పిలిచినా పిలవకపోయినా, నా పేరు పెట్టినా పెట్టకపోయినా పెద్దపల్లి పార్లమెంటు పరిధి అభివృద్ధికే నేను కృషి చేస్తా అని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేసిండు. సాక్షాత్తు ముఖ్యమంత్రి మరి ఇక్కడ సమక్షంలో అయినప్పటికీ కూడా ఆయనకు ప్రోటోకాల్ వర్తించడం లేదు. మరోవైపు కాకా కుటుంబానికి కూడా గౌరవం దక్కడం లేదు. ఆ రోజు అధికారంలో ఉన్న రోజు, శ్రీధర్ బాబు మంత్రి ఉన్న రోజు, ఎంపీగా ఉన్న మరి వివేక్ వెంకటస్వామి వివేక్ పరిస్థితి ఏందో, ఈ రోజు ఆయన కొడుకు వంశీకృష్ణకి ఏ విధంగా అవమానం జరుగుతుందో వాళ్ళ మాటలను చూసినట్టయితే, కోటి రూపాయలతో చేపట్టిన ప్రోగ్రాంను లోకల్ ఎంపీ వివేక్ రాకుండానే ప్రారంభించారు శ్రీధర్ బాబు. ఎంపీ వస్తారని ఆగాలని చెప్పినా పట్టించుకోలేదు. ప్రభుత్వ కార్యక్రమాల సమాచారం ముందే ప్రజాప్రతినిధులకు ఇవ్వాలన్న విషయాన్ని అధికారులు మరిచిపోయి ఇష్టానుసారంగా వ్యవహరించారు. సొంత పార్టీ వ్యవహారంలా మంత్రి దగ్గరుండి సభను నడిపించారు. సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే ఎంపీ వివేక్ అక్కడికి చేరుకుని నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను రాకుండానే ఎలా ప్రారంభిస్తారంటూ నిలదీశారు. ప్రోటోకాల్ పాటించరా అంటూ మండిపడ్డారు. ప్రజాప్రతినిధులను అవమానిస్తారా అంటూ వివేక్ ఫైర్ అయ్యారు. ఆదిలాబాద్ జిల్లా సమీక్షా సమావేశం జరుగుతున్న రోజే ఈ కార్యక్రమం ఎలా పెడతారని నిలదీశారు. ఆ రోజు
మరి ఇక్కడ ఆయన వేరే పార్టీలో ఉన్నాడని చెప్పి ఆ రోజు అవమానం జరిగింది. మరి వేరే పార్టీలో ఉన్న రోజు అవమానం చేసినా సరే ప్రోటోకాల్ ఎంపీకి ప్రోటోకాల్ ఇవ్వలేదు. సరే ఆయన ప్రతిపక్షంలో ఉన్న రోజు శ్రీధర్ బాబు గారు పదే పదే ప్రోటోకాల్ గురించి మాట్లాడేది. మరి ఆయన ఏదైతే విపక్ష ఎంపీకి ఏ విధమైన ప్రోటోకాల్ ఇచ్చిందో మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. మరి గతంలో ఏం జరిగిందో మోని మరి విపక్ష ఎంపీ కంటే ప్రోటోకాల్ ఇవ్వలేదు, నీ సొంత ఎంపీకి మరి ఇక్కడ ఏ విధంగా ప్రోటోకాల్ ఇస్తా ఉన్నారో ఆయన మాటల్లోనే గమనించినట్టయితే అవును, ప్రోటోకాల్ పాటిస్తలేరు. ఇది ఎవరు చేయిస్తున్నారు, ఎందుకు చేయిస్తున్నారు అనేది మీరు మీడియా కూడా మీరు కనుక్కోవాలి. నేమ్ ప్లేట్ లో కూడా ఎంపీ అని చెప్పి నా పేరు పెట్టకపోవడము ఇది కరెక్ట్ కాదు. ఇది మొన్న నేను రేవంత్ అన్నతో కూడా మాట్లాడడం జరిగింది, చీఫ్ సెక్రటరీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు నన్ను ఎన్నుకున్నారు, ప్రజల కోసం నేను ఉన్నా ఇక్కడ. ఖచ్చితంగా నేను ప్రజల కోసమే పనిచేస్తాను, ఎవరి పిలుపు కోసము నేను చూడాలని చెప్పి మళ్ళొకసారి మీ అందరికీ ఇది కేవలము ఒక పర్వర్టెడ్ మైండ్ సెట్ లెక్క కనబడుతుంది నాకు. నేను ఇంతకుముందు కూడా కలెక్టర్ గారు కూడా చెప్పినాను, ఇద్దరం యంగ్ ఉన్నాము, కలిసి మంచిగా పెద్దపల్లికి అభివృద్ధి చేద్దాము, మంచిగా పని చేద్దామని చెప్తే లేదు గీదు అని చెప్పి మళ్ళీ వాళ్ళ ప్రవర్తన మారతలేదు. వాళ్ళు ఎవరి ఆదేశాల మీద పనిచేస్తుందో మరి నాకు తెలియదు. కానీ ఒక అధికార పార్టీ ఎంపీ ఎవరి ఆదేశాల మేరకు మరి జరుగుతుందో తెలియదని చెప్పి మరి ఆయన పేరు చెప్పడానికి కూడా వెనక ముందు అయితే ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. శ్రీధర్ బాబు ఆదేశాల మేరకే నాకు ఇక్కడ గౌరవం లభించడం లేదు, ప్రోటోకాల్ లభించడం లేదు. కలెక్టర్ కూడా మరి దళితుడైన మా తాతగారి మరి ఏదైతే వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని చెప్పి ఇతర జిల్లాల్లో కలెక్టర్ నిర్వహించిన కనీసం ఫోటోకు దండ వేయకుండా అవమానించిండు అని చెప్పి నిన్న రోజున ఆయన ఆవేదన వ్యక్తం చేసిండు. నిన్న మంత్రికి వచ్చి మీరు దండ వేయకుండా పర్లేదు, కనీసం చుట్టూ మా తాత విగ్రహం బయటికి కనబడకుండా ఏదైతే మీరు ఫ్లెక్సీలను అడ్డుగా పెట్టిండ్రో వాటినన్నా కనీసం తొలగించాలనే ఇంగిత జ్ఞానం లేదా అని చెప్పి గోదావరికి సంబంధించిన తన అనుచర గణాన్ని అందరినీ కూడా తీసుకొచ్చి మరి అక్కడ విగ్రహాన్ని శుభ్రపరిచి పూలమాలలతోటి అలంకరించి పూలు వేసి ఆయన ఫోటోలతోటి ప్రదర్శన చేసిండ్రు. ఆ ప్రదర్శనలో మరి ఇక్కడ ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా లేడు అని అంటే మరి ఇక్కడ దీనికి సంబంధించి మంత్రికి సంబంధించి ఉన్నదంటే వీళ్ళ మధ్య అంతర్యుద్ధం ఏ విధంగా కొనసాగుతా ఉన్నదనేది ఒక అంశం అయితే, రెండో అంశం చూసుకున్నట్టయితే మరి దళిత జనోద్ధారకుడు దళితుల పట్ల మరి ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తాడు. వాళ్ళకు కాలుకు ముళ్ళు గుచ్చితే నేను పంటితో వీక్తా అని చెప్పుకునే మహానీయుడు, మహానుభావుడు, 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మంత్రివర్యులు, సీనియర్ మంత్రివర్యులు, సీనియర్ లెజిస్లేటరు మరి ఇక్కడ మంత్రి మధుకర్ ఏదైతే ఆత్మహత్య చేసుకుంటే దానికి మరి ఇక్కడ బస్సులను తీసుకొచ్చి కృత్రిమ ఉద్యమం నడిపిస్తాడు. ఇక్కడ ఏదైతే శీలం రంగయ్య అనే వ్యక్తి మరి అక్కడ ఏదైతే సూసైడ్ చేసుకుంటాడు భయపడి, ఏదైతే తాను మరి ఇక్కడ ఉరులు వేసిండో దానికి ఆ కరెంటు పెట్టిండో ఆ కరెంటు షాక్ తోడు ఒక మనిషి చనిపోతే మరి ఆయన అదుపులోకి తీసుకుంటే భయపడి మరి ఆయన ఆత్మహత్యకు పాల్పడితే దాన్ని మరి అప్పటికి అక్కడ ఉన్న అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళ మెడకు చుట్టే ప్రయత్నం చేస్తాడు. ఆ ఏదైతే ప్రేమికులు ఇద్దరు ఆత్మహత్య యత్నానికి చేసి ఒకరు చనిపోయి ఒకరు బతికుంటే మరి ఎవరైతే బతికున్నారో ఆ కుటుంబం పుట్టమలకు చుట్టాలని చెప్పి దానికి ఒక కథ అల్లుతాడు. దానిలో ప్రధానంగా ముద్దాయిగా ఉన్న A1 అప్పటి సర్పంచ్ కాంగ్రెస్ నాయకుడు సేమంత్ర ఓదెలు శ్రీధర్ బాబు ప్రధాన అనుచరుడు A1 గా ఉన్నా కూడా పుట్టమలకు కాపోళ్ళు వాళ్ళు కాపోళ్ళు కాబట్టి మరి ఇక్కడ ఖచ్చితంగా పుట్టమదే బాధ్యత వహించాలంటాడు. మరి పుట్టమది కాపోళ్ళు అయితే కాపోళ్ళందరూ చుట్టాలైతే సేమంత్ర ఓదెలు అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా నియమం ఎందుకుంటున్నాయా అని మరి ఆయన కనుక ప్రశ్నించినట్లయితే దానికి సమాధానం ఉన్నది. మరి అదే విధంగా ఏదైతే రాజబాబు అని ఎక్కడో మల్హార్ మండల్లో ఇంటి పక్కళ్ళు వాళ్ళు వీళ్ళు కొట్లాడితే ఆయన దళితుడు, ఆయన చనిపోతే దాన్ని తీసుకొచ్చి పుట్టమదు మెడకు రుద్దుతాడు. మరి ఇక్కడ కాకా వెంకటస్వామి ఆశీస్సులతోటి మొదటిసారిగా ఎమ్మెల్యేగా అయిండు శ్రీధర్ బాబు. శ్రీపాదరావు మరణానంతరం మరి ఇక్కడ ఆయనకు రాజకీయంగా సపోర్ట్ చేసింది కాకా కుటుంబం. కానీ కాకా కుటుంబం కాకా మరణానంతరం రాజకీయాల్లోకి వచ్చిన ఎంపీ వివేక్ను ఏ రకంగా అణచివేసిండో చూసినాం. ఈ రోజు మరి ఇక్కడ కొత్త యువకుడు నూతనంగా రాజకీయాల్లోకి వచ్చిండు, ఇంకా అనుభవం లేదు. అలాంటి వ్యక్తిని ఏ విధంగా తొక్కిపెడతా ఉన్నారు. కనీసం ఆయన ప్రోటోకాల్ ఏదైతే శిలాఫలకాల్లో ప్రోటోకాల్ ప్రకారం నా పేరు కూడా పెడతలేరని ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాడు. ఆ రోజు బీఆర్ఎస్ హయాంలో నా పేరు కింద పెడతారా అని చెప్పి శ్రీధర్ బాబు పదే అధికారులతో గొడవలు పెట్టుకున్నాడు. ఇవాళ నీ సొంత పార్టీ ఎంపీకి అక్కడ నువ్వు కనీసం ప్రోటోకాల్ కల్పించడం లేదు. కాకా వెంకటస్వామి వర్ధంతి వేడుకలను కనీసం నీ కార్యకర్తలు దండేయరు. మరి ఇక్కడ దళితుడు ఎంపీ దళితుడు అని చెప్పి ఆయన వస్తే కనీసం నీ అనుచరులు ఎవరు మరి ఆయనకు స్వాగతం కూడా పలకరు, ఆయన మర్యాదపూర్వకంగా కూడా కలవరు అంటే
దళితుల పట్ల సారు శ్రీధర్ బాబు సార్కు ఎంత చిత్తశుద్ధి ఉన్నదో దళితులారా మీరే ఆలోచించుకోండి, మీరే నిర్ణయించుకోండి. ఏది ఏమైనా ఆయన మా వైపు చూస్తే చాలు, మా భుజం మీద చేయేస్తే చాలు అని చెప్పి మీరు అనుకున్నంత కాలం వాళ్ళు ఏదైతే దళిత జనోద్ధారకులాగా బయటికి ప్రొజెక్ట్ అవుతూ వెనకాల మొత్తం బడుగు బలహీన వర్గాలను ఎస్సీ ఎస్టీ బీసీలను తొక్కుకుంటూనే పోతారు. నాలాంటి వాళ్ళు ఎవరైనా మాట్లాడితే ప్రశ్నిస్తే కేసుల మీద కేసులు పెట్టి వేధిస్తూనే ఉంటారు. ఇప్పటికి కూడా రోజు మరి ఆదేశిస్తూనే ఉన్నారు. ముత్తారంలో ఒక బీసీ నాయకుడు అయితే సోషల్ మీడియాలో ఏదైనా మాకు వ్యతిరేకంగా పోస్టులు పెడితే మీ సంగతి చూస్తామని బెదిరిస్తాడు. పోలీస్ అధికారులు చట్టం తన పని తాను చేసుకోపోతా అంటాడు. వాళ్ళు ఏం మాట్లాడినా చట్టం పనిచేయదట. ఓన్లీ బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం మాట్లాడితే చట్టం పనిచేస్తుందట. వాళ్ళు విధవా అనొచ్చు, సన్యాసి అనొచ్చు, మేము నోటితోటి కనీసం ప్రశ్నిస్తే కేసులు, వాడు విధవాన్న సన్యాసి లేదు. ఆ విధవల మీద ఎందుకు కేసులు పెడతలేదో పోలీసులు సమాధానం చెప్పాలి. విధవాన్ని తిట్టిన విధవల మీద కేసులు పెట్టకుండా మరి ఇక్కడ ప్రజాస్వామ్యయుతంగా ప్రశ్నించే వారి మీద కేసులు ఎందుకు పెడతారో పోలీస్ అధికారులు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మీ అరాచకాలు ఏదైతే కాంగ్రెస్ నాయకులు అడుగులకు మడుగులు దొక్కుంటా ఉంటే కాంగ్రెస్ లో కూడా వ్యతిరేక వర్గం నడుస్తా ఉన్నది. మరి ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ రెండు గ్రూపుల మధ్యలో మీరు ఇరుక్కుపోయే ప్రమాదం కూడా ఉన్నదనే ఆలోచన చేసుకోవాలి. ఇటు బీఆర్ఎస్ మీ మీద ఎట్టి పరిస్థితుల్లో డేగ కన్నుతోటి ఉన్నది, కాంగ్రెస్ లో మరో వర్గం కూడా మీ మీద డేగ కన్ను వేయబోతుందనే విషయాన్ని పోలీసులు గమనించాలి.